మన నెల్లూరులో ఎంతో గ్రాండ్గా జరిగే ఏటి పండుగ దగ్గర అయితే ఉన్నాం అనమాట ప్రజెంట్. ఇక్కడ మనతో పాటు మాట్లాడేందుకు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అయితే ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ మాటలో చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఫెస్టివల్? అబ్బా చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది, కన్నుల పండగగా ఉంది. మళ్ళీ ఈ రోజు మిస్ అయిపోతే ఒక 1 year పాటు వెయిట్ చేయాలి కదా, అది కూడా బాధగా ఉంది. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము నెల్లూరే అండి. నాకు 40 years నుంచి నెల్లూరులో పండగ జరుపుకుంటున్నాను. నేను పుట్టింది ఈ ఊరే, పెరిగింది ఈ ఊరే, పెళ్లి చేసుకొని ఉండింది ఈ ఊరే, కాబట్టి నేను ఈ ఊరు సంక్రాంతిని మిస్ అవ్వలేదు ఎప్పుడు. అంటే ఏటి పండుగ ప్రత్యేకంగా మీకు ఎలా అనిపిస్తుంది మన నెల్లూరులో చేసుకునే ఫెస్టివల్? ఇది ఎక్కడా జరగదండి. ఏటి పండగ, తోటల్లో పండగ ఇది ఎక్కడా జరగదు, మన నెల్లూరులో మాత్రమే జరుగుతుంది. మేము ఇంచుమించు, నేను చెప్పాను కదండి, నాకు 40 ఏళ్ళు, ఇంచుమించు 30 ఏళ్ళ నుంచి వస్తున్నానండి. చిన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం రావాల్సిందే, ఆడుకోవాల్సిందే, ఎంజాయ్ చేయాల్సిందే, అంతే. మీరు చెప్పండి, మీ పేరు? నా పేరు భారతి అండి, మాది నవాపేట. నాకు పెళ్ళయి తిరుపతి, మాది. మాకు పెళ్ళయి 30 ఏళ్ళు అయింది. 30 ఏళ్ళ నుంచి ఏటి పండుగకు వస్తున్నామండి. ఎలా అనిపిస్తుంది మన నెల్లూరులో ఇలాంటి ఫెస్టివల్ చూస్తున్నప్పుడు? అసలు తిరుపతిలో కానీ ఎక్కడ కానీ ఇలా జరగదండి, చాలా హ్యాపీగా ఉంటుంది. సంక్రాంతి అంటేనే అసలు అదొక ప్రత్యేకత. అందరు లేడీసే వచ్చినట్టున్నారు, జెంట్స్ ఎవరు లేరు? జెంట్స్ ఎవరు లేరండి, షాపుల్లో ఉంటారు. నాట్ అలౌడ్ అని చెప్పామండి, నో రిస్ట్రిక్షన్స్ ఉండకూడదు ఇక్కడ. ఇక్కడ ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళు, బంధువులు, ఫ్రెండ్స్ అందరూ కనిపిస్తారు. అక్కడ జెంట్స్ వస్తే ఏమవుతుంది, టైం స్పెండ్ చేయలేం. అదే మనం వచ్చామనుకోండి, అందరితో టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేయొచ్చు, కాబట్టి అది లేదు. మీరు చెప్పండి, మీ మాటలు ఎలా అనిపిస్తుంది ఏటి పండుగ? చాలా అద్భుతంగా ఉంటుందండి. నెల్లూరులో జరిగినట్టుగా ఏ ఊర్లో జరగదండి. ఇక్కడ ప్రతి ఒక్క దేవుడు ఉంటాడండి. కనికా పరమేశ్వరులు అయితే, మీ రంగనాథ స్వామి కానీ, ఒక్కొక్క వీధి నుంచి ఒక్కొక్క అమ్మవారు, ఒక్కొక్క బజార్ నుంచి ఒక్కొక్క స్వామి వస్తారు. మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాము. పిల్లలతో పాటు పిల్లలు, పెద్దలు అందరం వచ్చే హ్యాపీగా, ఆనందంగా ఉంటామండి. మీరు మామూలుగా తిరుపతి కానీ వచ్చి నాయుడుపేట ఏదైనా ఊర్లో ఇలాంటి ఫెస్టివల్ చూసారా? లేదు లేదు, ఇక్కడే మన నెల్లూరులోనే చూస్తామండి. ఎక్కడ తిరుపతిలో కానీ ఆంధ్రాలో ఎక్కడా లేదండి, నెల్లూరులోనే ఉంటుంది ఇది. మేడం మీరు చెప్పండి, మీ పేరు? మేడం నా పేరు రేఖ అండి. ఎలా అనిపిస్తుంది ఏటి పండుగ మన నెల్లూరులోనే ప్రత్యేకంగా జరుపుకునే ఫెస్టివల్ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది, బాగుందండి. ఎప్పటి నుంచి వస్తున్నారు? నేను 2 years నుంచి వస్తున్నాను. మీరు ఉండేది నెల్లూరేనా? నెల్లూరులోనే ఉన్నాము, కానీ రాలేదు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ తీసుకొస్తే వస్తున్నాను. ఎలా అనిపిస్తుంది జనాలంతా చూస్తున్నారు? చాలా హ్యాపీగా ఉంది. ప్రజెంట్ చూడండి, ఒక కొబ్బరికాయని తీసుకొని వచ్చి వాటర్లో అయితే వదులుతారంట. దీనికి సంబంధించి అయితే మనం అయితే మాట్లాడదాం ఒకసారి. మేడం మీ పేరు? మేడం నా పేరు అలేఖ్య. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఇక్కడ నుంచి కొత్త పార్క్ దగ్గర నుంచి వస్తాం. మామూలుగా నెల్లూరులో ఈ స్పెషల్గా చేసుకుని ఏట్ల పండుగ మామూలుగా ఎన్నేళ్ళ నుంచి వస్తున్నారు మీరు? అంటే ఏంటంటే ఒక 2 సంవత్సరాల నుంచి వస్తున్నాం. అంటే మీరు ఇది తీసుకొచ్చారు కదా, ఏం దీని గురించి చెప్తారు ఒకసారి? అంటే ఇది వచ్చి కలసం అనమాట, గొబ్బెమ్మ కలసం. ఈ కలసం తీసుకొచ్చి ఇంట్లో ఇన్ని రోజుల తర్వాత దేవుడికి పెట్టుకొని ఈ కలసాన్ని ఇక్కడ తీసుకొచ్చి పూజ చేస్తూ ఈ గంగమ్మని అక్కడ కలిపేస్తాం అనమాట. అంటే మామూలుగా ఏటి పండుగ అనగానే మనం ఏమని చెప్పుకోవచ్చు అనమాట ఫెస్టివల్ గురించి? అమ్మవారికి ఇట్లా వచ్చి చేసుకుంటారు ఇక్కడ వచ్చి జరుపుకోవడానికి. అంటే మామూలుగా పిల్లలు వచ్చి గాలిపటం ఎగరేసుకోవడం కానివ్వచ్చు, ఇవన్నీ కానీ పెట్టడం కానివ్వచ్చు, ఇదన్నీ ఒక జాలీ ఎంజాయ్మెంట్. 2 years నుంచి వస్తున్నారు. 2 years. ఎలా అనిపిస్తుంది? బాగా ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది. ఓకే. సో ఈ ఏటి పండుగ అనేది చాలా అద్భుతమైన ఫెస్టివల్ అనమాట. మన నెల్లూరు నలుమూలల నుంచి కూడా భక్తులందరూ కదిలి వచ్చి దీంట్లో అయితే పాల్గొంటూ ఉంటారు. సో దీనికి సంబంధించి కూడా మనతో పెద్దవాళ్ళు ఉన్నారనమాట, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరు? సత్యవతి. ఎన్నేళ్ళుగా చూస్తున్నారు ఏటి పండుగ? 5 సంవత్సరాల నుంచి చూస్తున్నాం అయ్యా. చాలా ఏటి పండుగ అంటే ఏంటంటారు? గొబ్బెమ్మలు ఆడుకోవటము, వచ్చిన వాళ్ళు బాల్ ఆడుకోవటం, గాలిపటాలు తిప్పటము, అది మాకు తెలిసింది. పెన్నా నదిలో కూడా కలుపుతున్నారు కదా? కలుపుతారు అయ్యా, గొబ్బెమ్మలు కలుపుతారు. అంతే. మేము దేమయ్యా ఇక్కడ కలిపే చూస్తాం అంతే. అంటే మామూలుగా ఏటి పండుగ అంటే ఏందంటారు? అదే గొబ్బెమ్మల ఆటలు, గాలిపటాలు ఎగరేసుకోవటం, అలా
అంటే ఎన్నేళ్ళ నుంచి వస్తున్నారు మీరు? 35 ఏళ్ళు నుంచి వస్తున్నాను. అంటే మామూలుగా ఇది బయట కూడా ఎక్కడ జరుపుకోరంట, మన నెల్లూరులోనే జరుపుకుంటారంట. మన నెల్లూరులోనే జరుపుకుంటారు. మన నెల్లూరులో జరిపినట్టు ఎక్కడా జరపరు. చాలా బాగుంది. గుండ్లపాలెం, ధనలక్ష్మీపురం, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఈ అద్భుతమైన విల్లాస్ మీ కుటుంబానికి భద్రమైన భవిష్యత్, మీ పిల్లలకి మంచి వాతావరణం కావాలంటే ఇదే సరైన అవకాశం. మిస్ అవ్వకండి, ఇప్పుడే బుక్ చేసుకోండి. ఎంకేఆర్ కన్స్ట్రక్షన్స్, శ్రీ బాలాజీ, బృందావనం, నెల్లూరు. బిల్డర్ కిషోర్ రెడ్డి. 7416000111.